మనందరికీ తెలుసు కదా, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన అయితే పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి అయితే వెళ్ళటం జరుగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి కొన్ని ముస్లిం సంఘాలు అయితే కొన్ని భారీ షాక్ ఇచ్చారని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే ముస్లిం సంఘాలు మనందరికీ తెలుసు, ముస్లిం సంఘాలకి మరియు బీజేపీకి ఎప్పటి నుంచి ఒక సాంప్రదాయ విరుద్ధం ఉన్నది. ఎందుకంటే బీజేపీ అనేది ఒక హిందూ పార్టీ అనే బీజేపీ ముస్లింలు తొక్కిస్తుందని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు బీజేపీతో హేట్రెడ్తో ఉంటారు. బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు ఈ యొక్క ముస్లింలు అనేవాళ్ళు. అయితే రాయలసీమ, కడప, వివిధ జిల్లాలో అయితే ముస్లింలు చాలా ఎక్కువగా ఉంటారు. అయితే వాళ్ళైతే ఒక కీలక నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీ టీడీపీ కదా, ఈసారి టీడీపీకి ఓటు వేద్దని. ఎందుకు అంటే మా యొక్క హక్కులకి ముస్లిం హక్కులకి భంగం కలిగించే పార్టీలతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి ఆ యొక్క పొత్తు వల్ల మా యొక్క మనోభావాలకి మరియు హక్కులకి భంగం కలుగుతుంది కాబట్టి ఆ యొక్క దృష్టితో ఈసారి మీరు టీడీపీ ఓటేయకుండా వివిధ పార్టీలకి అయితే ఓటేసుకోండి అని అయితే వాళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క పొత్తు వల్ల చంద్రబాబు నాయుడికి ఒక భారీ ఎదురు దెబ్బ తగిలిందని మనకైతే క్లియర్గా అడుతుంది. ముస్లింలు యొక్క నిర్ణయం ప్రకటించగానే దాదాపు రాయలసీమలో ఒక 50 సీట్ల వరకు చంద్రబాబుకి గండిపడే అవకాశం ఉందని మనకైతే క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఆ 50 సీట్లో దాదాపు ఒక 20% వరకు ముస్లింలు డామినేట్గా ఉన్నారు. ఈ యొక్క ముస్లింలు వన్ సైడెడ్గా అటు వైఎస్ఆర్సీపీకి అని ఓటేసారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్గా ఒక 50 సీట్లు అయితే కోల్పోవాల్సి వస్తుంది అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క నిర్ణయంతో అటు జనసేన కూటమిలో అయితే ఒక్కసారిగా ప్రకంపన సృష్టిస్తుందని అయితే మనకైతే చూడాలి. మరి ఫర్దర్గా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో మనం చూడాలి మరి.